వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా సీత కంగారు పడిపోతూ చంద్రమ్మ కళావతులను ఇంకా మాట్లాడుకోనివ్వడమే మంచిదనుకుని వెంటనే పెద్దమ్మ వంట చెయ్యాలా, వెళ్దాం పదా అంటుంది. పొద్దుటి చేసేశాను సీత, సమాధానమిస్తుంది చంద్రమ్మ. అయితే పెరట్లో ఏదైనా పనుంటే చేసుకుందాం పదా అని చిన్నపాటి ఏడుపుతో అడుగుతుంది. ఏ మీ పెద్దమ్మని చేయమనకపోతే నువ్వు వెళ్ళి చేసుకోకూడదా? పెద్దావిడ చేత పని చేయించకూడదనే ఇంగితం లేదా పిల్ల నీకు? రేపు నీకే కడుపైనా వస్తే చెయ్యాల్సింది ఆవిడే, మర్చిపోకు. ఇప్పుడు ఆవిడ్ని కూర్చోబెట్టి చేస్తే రేపన్న రోజు ఆవిడే చేస్తుంది అని ఆవేశంగా మాట్లాడేస్తుంది కళావతి. ఎవరేం మాట్లాడుతున్నారో ఇంకొకరికి అర్థం కాని పరిస్థితి. పాపం బాగా పిచ్చి ముదిరిపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది సీత, నువ్వేమీ పట్టించుకోకమ్మా అంటుంది చంద్రమ్మ నెమ్మదిగా. అని అయోమయంగా సీత తల ఊపుతూ నేను ఒకసారి పెరట్లోకి వెళ్ళొస్తాను పెద్దమ్మ అంటుంది. ఇదిగో పిల్ల, దుడ్డులా ఒళ్ళు పెంచడం కాదు, కొంచెం పని పాటు చేస్తే ఆ కొవ్వు కరుగుతుంది, నువ్వు కూడా వెళ్ళి పని చేసుకో అని కోపంగా కనకాన్ని తిడుతుంది కళావతి. కనకానికి కళావతి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. నెమ్మదిగా సీత పక్కకు జరిగి, సీత, దీనికి నోటు దురుసు ఎక్కువని చెప్పారు మీ అన్నయ్య చాలా పొరబడ్డారు, దీనిని దురుసు అనరు, దురద అంటారు అంటుంది పంటిని బిగించి. సీత నోరు అమాంతం తెరుచుకుంటుంది. అవును సీత, దీని నోటి దురదకు మందెయ్యాల్సిందే అంటుంది కోపంగా కనకం. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఏం మందు అంటుంది. దీనికి ఈరోజు నా పప్పు కాకరకాయ రుచి చూపించాల్సిందే. బాబోయ్ వద్దు వదినా. బాబోయ్ లేదు అబ్బోయ్ లేదు, నువ్వు మౌనంగా ఉండు అని వీళ్ళు గుసగుసలాడుకుంటుంటే పెరట్లోకి వెళ్ళి పని చేసుకోమంటే దెయ్యాల్లా గుసగుసలాడుకుంటూ ఇక్కడే నుంచున్నారే అంటుంది కళావతి మళ్ళీ. కనకం కోపంగా అత్తయ్య, నేను వెళ్ళి పప్పు కాకరకాయ వండుతాను అని అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోతుంది. హోసే కనకం, పప్పు కాకరకాయ ఇప్పుడెందుకే, ఆగవే అంటుంది చంద్రమ్మ. నేను వండాలని నిర్ణయం తీసేసుకున్నాను, ఇక అంతే, ఇంకా మీరు మాట్లాడకండి అని వెనక్కి తిరగకుండా తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వెనకే సీత కూడా వెళుతుంది. దేవరపల్లిలో తొందరగా రండి సారథి గారు అంటూ బండి ఎక్కాడు రాధాకృష్ణ. ముందు రుద్ర కూర్చున్నాడు. వస్తున్నానుండండయ్యా అంటూ ఇంటికి తాళం వేసి గబగబా బండెక్కేస్తాడు సారథి కూడా. అలా ముగ్గురు బుట్టాయగూడెం అడవులకు బయలుదేరారు. వీళ్ళు ఇల్లు దాటి ఊళ్ళోకి రాగానే వీళ్లకు ముందు పశుపతి కారు ఎదురుగా వస్తుంది. రుద్ర ఏమీ పట్టించుకోకుండా నడుపుతున్నాడు. రాధాకృష్ణ సారథులు మాత్రం తలదించుకుని, రుద్ర తొందరగా పోని, ఈ ఊరి పెద్ద మనిషి వస్తున్నాడు, వాళ్ళ వైపు చూడకు అంటాడు రాధాకృష్ణ నెమ్మదిగా. ఏ చూస్తే చంపేస్తారా అంటాడు రుద్ర. వాళ్లకు మనం పోలీసులమని తెలియకూడదు బాబు అంటాడు వెనక నుంచి సారథి. ఇంతలో ఈ ఇద్దరూ పక్క పక్కకొచ్చేస్తారు. రుద్ర పశుపతి కారు వైపే చూస్తూ ముందుకు వెళుతున్నాడు. కారులోంచి పశుపతి కూడా వీళ్ల వైపే చూస్తూ వెళుతున్నాడు. ఇంతలో పశుపతి, కారాపు భద్రాద్రి అంటాడు గంభీరంగా. భద్రాద్రి సడన్గా బ్రేక్ వేస్తాడు. ఆ బండి మీద వెళ్ళేవాడు జగ్గయ్య గూడానికి కొత్తగా వచ్చిన ఎస్ఐలా ఉన్నాడు. వెనకాలన్న ముఖం ఎక్కడో చూసినట్లుంది, వాళ్ళని ఒకసారి ఆగమని చెప్పు అంటాడు. భద్రాద్రి వేగంగా కారు దిగి గట్టిగా, ఓయ్ ఆగండి మిమ్మల్నే అని చప్పట్లు కొడుతూ పిలుస్తాడు. అది వినపడిన సారథి, దొరికిపోయాం రుద్ర, మనల్ని వాడు గుర్తుపట్టేసినట్లున్నాడు అని భయంగా వెనక్కి చూస్తాడు. అంటాడు రాధాకృష్ణ కూడా భయంగానే. దొరికిపోవడానికి మనమేమైనా వాడి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నామా? భయపడిపోతారెందుకు, దిగండి, ఏంటో అడుగుదాం అంటాడు రుద్ర చాలా ధైర్యంగా. మీరెప్పుడు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు బాబు అంటూ అయిష్టంగానే నెమ్మదిగా బండి దిగుతారు ఇద్దరు. రుద్ర బండిని వెనక్కి తిప్పి, పదండి
అనగానే సారథి రాధాకృష్ణుల కాళ్ళు ఎందుకో ముందుకు అడుగెయ్యడానికి తడబడుతున్నాయి. వీళ్ళు రావడం చూసి పశుపతి కూడా కార్ దిగి గంభీరంగా నిలబడ్డాడు. రుద్ర బైక్ స్టాండ్ వేసేశాడు. ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా బండి దిగి పశుపతి ముందు నుంచున్నారు. సారథి రాధాకృష్ణ ముఖాల్లో భయం స్పష్టంగా కనబడుతోంది. కానీ రుద్ర మాత్రం తనదైన శైలిలో ఎందుకు పిలిచారు అంటాడు నిర్లక్ష్యంగా భద్రాద్రి వైపు చూస్తూ. అది నేనడగాలి. ఈ ఊళ్ళో మీకు పనేంట్రా? మా అనుమతి లేకుండా ఈ ఊళ్ళో ఎందుకు అడుగుపెట్టావు అంటూ అంతే నిర్లక్ష్యంగా చేతిలో ఉన్న చుట్టను నోట్లో పెట్టుకుంటాడు పశుపతి. ఈ ఊళ్ళో ఉండడానికి నీ అనుమతితో పనేంటి అంటాడు రుద్ర. బాబు ఆవేశపడద్దు అని నెమ్మదిగా తలదించుకుని అంటాడు సారథి. రుద్ర మాటలు పశుపతిలో కోపాన్ని రెట్టింపు చేస్తాయి. ఏంట్రా పోలీసోడివనా? నా ముందే తలెత్తి మాట్లాడుతున్నావు అంటాడు పశుపతి ఇంకా ఆవేశంగా. తలెత్తి మాట్లాడడానికి పోలీసోడే అవ్వక్కర్లేదు. తప్పు చెయ్యని వాడెవడైనా తల ఎత్తే మాట్లాడతాడు అంటాడు అంతే గంభీరంగా రుద్ర. రాధాకృష్ణ వేగంగా రుద్ర చేయి పట్టుకుని, వద్దు రుద్ర, దయచేసి ఆవేశపడకు అంటాడు. అవునా, నీ తల పొగరు దిగాలంటే నీ తల తెగిపడాలన్నమాట అని పశుపతి అనేసరికి రుద్ర కళ్ళు కోపంతో పెద్దగా తెరుచుకుంటాయి. ఇంతలో సారథి కల్పించుకుని, నమస్తే పశుపతి గారు అని దండం పెట్టి, మా సార్ మాటలేమి పట్టించుకోకండి, మీ గురించి తెలియక మాట్లాడుతున్నాడు అంటాడు. అవునా, వాడికి తెలియకపోతే నీకు తెలిసింది కదా. చెప్పాల్సిన నువ్వు కూడా ఏ ధైర్యంతో ఈ ఊళ్ళో అడుగు పెట్టావురా? నీకు కూడా వాణ్ణి చూసి పొగరు నెత్తికెక్కిందా? పశుపతి సారథిని కూడా అలా అరే అనడంతో రుద్ర కళ్ళు ఒక్కసారే కోపంతో ఎర్రబడ్డాయి. ఏంట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎవరిని రా ఏరా పోరా అంటున్నావు? నువ్వేమైనా నా బాబుకు పుట్టావేంట్రా అంటాడు. పశుపతి ఉగ్రంగా చూస్తూ ఒక్కసారే రుద్ర చెంప మీద కొట్టబోతాడు. రుద్ర వేగంగా ఆ చేతిని పట్టుకుని సూటిగా పశుపతి కళ్ళలోకే చూస్తూ, నీకు జడిసి నీ కాలు కింద చెప్పిలా పడి ఉండడానికి నేనేమైనా మీ ఊరివాడిని అనుకున్నావా? రుద్రప్రకాష్ చెయ్యి దించుబే అంటాడు ధైర్యంగా. పశుపతి ఆవేశంతో ఊగిపోతూ తన చేతిని వెనక్కి లాక్కుని, భద్రాద్రి, ఈరోజు ఊళ్ళో పంచాయతీ ఉందని చాటింపు వేయించు. ఊరి కట్టుబాట్లు కాదని ఈ నా కొడుకులు ఊళ్ళో ఎలా అడుగు పెట్టారో తేలుద్దాం. ఆవేశంతో ఊగిపోతాడు పశుపతి. అయ్యా పశుపతి గారు, క్షమించండి, మేము ఈ ఊరి కట్టుబాట్లనేమీ అతిక్రమించలేదు. మేము మీరనుకుంటున్నట్లు ఇప్పుడు పోలీసులం కాదు అని ప్రాధేయపడతాడు సారథి. పోలీసులు కాదా? నా చెవిలో పువ్వులు కనిపిస్తున్నాయా సారథి? నేనేంటో తెలిసి కూడా చాలా సాహసం చేసేసావు నువ్వు. బహుశా వీడి అండ చూసుకునేమో మీ ఇద్దరి అంతు చూస్తాను అంటాడు. అయ్యయ్యో అదేం లేదయ్యా, నేను రిటైర్ అయ్యి 4 రోజులైంది, కావాలంటే చూడండి అంటూ తన జేబులో ఉన్న ఒక పేపర్ తీసి పశుపతికి చూపిస్తాడు. వెంటనే, మా ఎస్ఐ గారు కూడా జాబ్కి రిజైన్ చేసేశారు. ఇప్పుడు ఆయన కూడా ఎటువంటి ఆఫీసర్ కాదు, మేము సాధారణ మనుషులం అని భయపడుతూ రుద్ర జేబులో చెయ్యి పెట్టి తన రిజైన్ లెటర్ని కూడా రుద్ర ప్రమేయమేమీ లేకుండా తీసి చూపిస్తాడు. ఇంతలో రుద్ర, వీడికి చూపించేదేంటి సారథి గారు అంటాడు. రాధాకృష్ణ నెమ్మదిగా, రుద్ర, మనం వచ్చిన పని మర్చిపోతున్నావు అంటాడు. అయితే ఇప్పుడు మీరు పోలీసులు కాదంటావు అడుగుతాడు పశుపతి. కాదయ్యా. అటువంటప్పుడు మీకు ఈ ఊళ్ళో పనేంట్రా అంటాడు పశుపతి మళ్ళీ ఆవేశంగా. అయ్యా, మొన్న మీ ఊళ్ళో కనిపించకుండా పోయిన లెక్కల మాస్టారు రుద్రబాబు వాళ్ళ సొంత అన్నయ్య. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.